साई बाबा 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 बाबा साई 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 बाबा सा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం. నిన్నటి తరువాయి. డాక్టర్ పిళ్ళే అను అతడు బాబాకు ప్రియభక్తుడు. అతనియందు బాబాకు మిగులు ప్రేమ. బాబా అతనిని బావు అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించేవారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే నారిపుడుచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మంలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుగా నేను ఈ బాధను అనుభవించుతున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపు చేసి
దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాను. బాబా మనస్సు కరిగాను. బాబా దీక్షిత్ ఇట్లనెను, నిర్భయుడిగా నుండుమనము, అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను? 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండా అతడేలా చావును కోరవలెను? అతనిని ఎవరిని వీపుపై నేను తీసుకుని రండు, అతని బాధను శాశ్వతముగా నిర్మూలించేదను. ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టింది. బాబా అతనికి బాలిస్నిచ్చి ఇట్లనెను, ఇచ్చటి నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వారిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబ్ కట్టుకట్టిననియు కానీ గుణమివ్వలేదనియు డాక్టర్ పిళ్ళై చెప్పాను. బాబా ఇట్లెను, నానా తెలివి తక్కువవాడు. కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళై కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులోంచి 7 పురుగులు నొక్కబడి బయటకు పడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిళ్ళై బిగ్గరగా ఏడవసాగాను. కొంతసేపటికి నెమ్మదించాను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్టెనడు, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిళ్ళై కాకి ఎప్పుడు వచ్చిన నేను. బాబా ఇట్లు జవాబిచ్చాను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగా ఎదవు. ఊది పూయట వలన దానిని తినట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజుల్లో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహీర్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలిను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడబనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయమును కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లెనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరం గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టని అవసరం లేదు. మన తండ్రిను యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగిరమ్ము. శ్యామకు బాబా ఊదేందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపాను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించరి. దానిని తీసుకుని వెంటనే బాగా చెమటబట్టెను. జ్వరము తగ్గిను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయం తన భార్యకు నయమగుడ చూచి బాబాజీ ఆశ్చర్యపడెను. జ్వరం పోయాను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేసినట్టు చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసినను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకునగలిగాను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించేట్లేను. దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసేవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదించువు. బాబా ఇట్లెనెను, కర్మ మార్గము విచిత్రమైనది. నేనేం చేయకున్నానో నన్నే సర్వములకు కారణబుద్ధినిగా నిలిచేదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండాను. కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవచ్చుండెను. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. విల్లేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుండెను. మొదట ప్రతి గంటకు వచ్చి మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజులు పిమ్మట పూర్తిగా నిమ్మళించాను. హార్దా పెద్ద మనిషి.
హార్ద అంటే మధ్య పరగణాలు నివాసేగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్ ఒప్పుకొనుకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసిండెను. ఆ గ్రామపు ఈనాముదారు అతడికి వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దాన్ని నీళ్లలో కలిపి తండ్రికి ఇచ్చాను. 5 నిమిషంలో ఊది గుణమిచ్చాను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడాను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రముఖులకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయంలో మిగులు బాధపడుచుండెను. ఆమె గర్భవతి అని ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమీ తోచుకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసులకు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించిన నాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండేరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చాను. మామూలుగానే ఏనులో అడ్డు కనిపించెను. ఆమె మిగులు బాధపడెను. ఏమీ చేయుటకు తోచుకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కల్పించిరి. 5 నిమిషంలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టం లేక ప్రసవించెను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలం జ్ఞప్తించుకుని 34వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు, కాకా మహాజని యజమాని, బాంద్రా అనిద్ర రోగి, బాలాజీ పాటిల్ నెవాస్కరు, సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయముల్లో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించే కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం కలవాడిని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనిదురు. యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపం చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా కూర్చి కూడా అట్టి ఆక్షేపం చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారంగా ధనం ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనం జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచ్చటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు దిగువ నేర్చుతున్నాము. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించేవాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నటకు షిరిడీకి పోవని అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించిననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరు శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరమునున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషంతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెబుదును? మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచిన వాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుడిని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను. నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను.
నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడు ఏమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజన్ అడగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా, నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను, కాన నిన్నడగలేదు. కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎళ్ళ ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణ అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా ఇట్లు చెప్పెను. నీవు దాన్ని తీసివేయము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము. అప్పుడు మనమొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ, వర్షం వచ్చునేమో అని భయం కలుగుతున్నప్పటికీ, ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరి అతడు ఇంటికి పోయి తలుపు తీయేసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకోటి కిటికీ ద్వారా ఎగిరిపోయిను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారము అవి చచ్చెను. మూడవ దాన్ని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపిననుకొన్నెను. కాకా మహాజని యజమాని టక్కర్ ధరమ్స్ జటాబాయి హైకోర్టు ప్లేటర్కు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజరు పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా నుండివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కరికి తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించే ఆసక్తితో టక్కరు కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చును అనునది నిశ్చయంగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళెను. ముగ్గురూ కలిసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు అంటే గింజలతోనున్నవి దారిలో కొనెను. వారు షిరిడీ సరియైన వేళకు షిరిడీ చేరి బాబా దర్శనంకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబ్ తర్కడ్ ఉండెను. టక్కరు మీరెందుకు వచ్చిరని తర్కడ్ని అడిగెను. దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినవా అని టక్కరు ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియు తర్కడ్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లు అర్పించెను. బాబా వాన్ని పంచిపెట్టమని ఆజ్ఞాపించెను. టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటికి ఇష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచందే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వాన్ని తినుటికి ఇష్టం లేదు. కానీ బాబా తినుటికి ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వాని నోట్లో వేసుకొనెను. గింజలనేం చేయవలనో తోచుకుండెను. మసీదులో గింజలు నుమ్మివేయుటకు జంగుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాన్నేలా బలవంతంగా ఇచ్చెను? ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వాన్ని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వాన్ని తినమనెను. వాని ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కానీ అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడుకు ఎట్లు ద్రాక్షలు దొరికివని అడిగెను. గింజలతోనున్నవి దొరికినని తర్కడ్ చెప్పెను. టక్కరు ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థంగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలనుకొనెను. అతని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలెనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనంతో టక్కరు సంతృప్తి చెందెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను. అందుకు బాబా ఇట్లా నేను అతడెట్లు వానికి యజమాని కాగలడు, అతని యజమాని వేరొకరు కలరు. కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నట్టుకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షంన మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచల మనసు గల పెద్ద మనుషుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా నుండెను. ఎట్టి విచారంలో లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకుని చుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనసుకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకం పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటు ఆశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పి తిని. వెంటనే టక్కరు ఇది అంతయో తన గూర్చి అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలను అనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవటకు అనుజ్ఞ ఇచ్చెను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అగుట టక్కరుకి ఇంకొక నిదర్శనము దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఊరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడుగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదెను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడు నిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటు వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మం చేయుటకు ధనము ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థము అయిపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు వినే టక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనది అనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నారు. దేనియందు అభిమానము ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండెడు. వాడు నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండెడు. వారు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందు స్థితునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమీయూ చేయుటకు తోచకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊది దీనిని తప్పనిసరిగా బాగు చేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల క్రింద దుండుకు దిగువ పెట్టుకొనుమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నమస్కార్. ఇతడు బాబా
బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండునో వానినన్నిటిని తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణ మాయి అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబాకు కర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబంను పోషించుకొనువాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నెవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నెవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వానికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగం కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెం ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటిల్ నవాసాలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలదొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపంన వచ్చినని భావించెను. ఏమియూ భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండరి. బాబా దర్శనముకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చిచుండెడివారు. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. 2 గోవా పెద్ద మనుషులు. ఔరంగాబాద్కర్ భార్య. 2 గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి 2 పెద్ద మనుషులు బాబా దర్శనముకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగంగా నమస్కరించిరి. 2 కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లడిగెను, ఇది ఏమి? 2 కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి ఈ భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియూ తెలియదు. నేనెవరి వద్ద ఏమియూ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును. నాకు ఇల్లు గాని, ఆస్తి గాని, కుటుంబం గాని కలవా? నీకేమీ అక్కర్లేదు. నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించే తీరవలెను. దానిని తప్పించుకున్న మార్గం లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చిదనని తన ఇష్ట దైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమంగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200కు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరిచెను. అతని కర్మ ఫలమే అతనిని ఇచ్చుటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే, అంటే 15 రూపాయలు నేను దక్షిణ రూపంగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండమనెను. నేను అక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం వేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమంతయో దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా
30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతి నోట్ల రూపంగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించును అనుకుంటిని. భోజనము నీరు రుచించినాయెను. వసారాపై ఒక పక్షకాలము కూర్చుండి నాకు కలిగిన నష్టం నాకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక పకీరు దారి వెంట పోవుచు నేను ఏడ్చుటను చూచి ఎందులకు ఏడ్చుచుంటివని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారిట్లనిది, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక పకీరు వద్దకు వెళ్ళుము, వారి చిరునామా నేను ఇచ్చేదను, వారి శరణు వేడుము, వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించేదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్య ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము. నేను పకీరు చెప్పినట్లు నడుచుకుంటుని. నా పైకం నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు పోయి తిని. అక్కడొక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగానున్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరంలోకి పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడు లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుటకు గాని వచ్చుట గాని జరగలేదు. కాన దాని భావం తనకేదైనా తెలిసినదా అని వారిని అడిగెను. అతిథుల మనసులు కరిగెను. వారు కండ్లు తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గురించియే. వారి చెప్పిందంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసినో అనునది గొప్ప చిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పెదము అనిరి. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళితిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతం ఇచ్చిదనని దత్తదేవునికి మొక్కుకుంటిని. వారి దయవలన నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మర్చితిని. దానిని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిది. అది దక్షిణ కాదు, అది పాత బాకి. తీర్చుకొనక మరచి మొక్కును చెల్లించుట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా. తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిహను, పరమును సాధించుటకు అడ్డుగను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేడివారు. ఈ విషయమున భక్త మహాల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహాసపతికి ఇచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకున్నట్టుకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథ ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాడి మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భూషణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగ్గా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడి తిని విచారగ్రస్తుడై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములు అన్నీ తెలిపి తిని. అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మ్రొక్కుము, నీకు ప్రియమైన ఆహారమును విడువుము,
నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మ్రొక్కుకొనుము అనెను. నేను అటులే బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినెదను అని మ్రొక్కుకుంటిని. దీని తరువాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడు ఇట్లనీయను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయము నర్చిన పకీరు తిరిగి కనబడలేదు. పకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుండి ఏమీయూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగలించిన నా ద్రవ్యము దొరికిన పిమ్మట మిక్కిలి సంతసించి మయమరచి నా మ్రొక్కును మరచి తిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నంలో చూచి తిని. షిరిడీకి పోవలను అనే సంగతి అప్పుడు నెప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళి తిని. అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించి తిని. నేను హార్బరు వద్దకు పోగా స్టీమరులో జాహా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు గాని నాకు పరిచయము లేని నౌకరొకరు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకుని వచ్చెను. అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేము ఎక్కడ, మా ఇల్లెక్కడ, మా అదృష్టమేమని చెప్పవలను. బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లావుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యము అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాహా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞతమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నములు చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అతట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడూ మసీదికి పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలని కోరుకొనుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతొదకు శ్యామకి ఈ సంగతి చెప్పి బాబాని ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలుగ చేసుకొనమనెను. శ్యామ బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరిచి ఉండును అనియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియు చెప్పాడు. బాబా భోజన సమయమున మసీది వాకిల్లో కొబ్బరికాయ అగరువత్తులతో సిద్ధముగా నుండమనియు, తాను సైహ చేయగానే మసీదిపైకి రావాలననియు చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపహించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లినట్టి పెంకిదేవుడు మాకు అక్కరలేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మల నుండి నీవు నాతోనున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లహా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనీను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము గాని, విమానము గాని అవసరము లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకు ఎప్పుడునూ నుండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ళ నుండి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దపై కూర్చునెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీది పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరువత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుదు కనుక లోపల కుడుక ఆడుచు శబ్దం వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను.
శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్ము. బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లా అనుకున్నట్టుకు ప్రజలు ఎంత అమాయకులు. శ్యామ నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగును అనెను. ఎప్పుడు అని శ్యామ అడిగెను. 12 మాసములోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్పన ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానం కలుగునిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయని కొట్టి ఈ మసీదు నుండి తరిమి వేసేదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడును గాను. మీరు దీనిని చూచెదురుగాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదుకి తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను. 36వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన చావడి ఉత్సవం. హేమంత్ పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవంను గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింప నలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చిడివారు. మరికొన్ని సమయంలో తదాత్మ జ్ఞానంతో తృప్తి పొందేడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చు ఎట్టి సంబంధము లేనట్లు ఉండేడివారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేడివారు. వారు సముద్రం వలె శాంతముగా వణుకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణాతీతమైన వారి నైజాము వర్ణింపగల వారెవ్వరు. పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్ల వలె చూసుకొనివారు. వారి శాశ్వత స్థలిత బ్రహ్మచర్యము అందెరిగినదే వారి సాంగత్యమును మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచునుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి అందు చూచెదము కాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించదుముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘన్యము చేసి పిమ్మట హేమంత్ పంత్ చావడి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొక నాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరప మొదలెడిది. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేటివారు. భజన బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులనందరినీ తమ వద్దకు ఈడ్చుకునేడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో
అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా నిండుడని చెప్పిడివాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా నిశ్చలంగా కూర్చునేవాడు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తి చుండెను. బాబా తాత్యాను మామ అని పిలిచేవాడు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకొని, చంకలో సట్కా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని, పైన ఉత్తరీయమును వేసుకొని బయలుదేరటకు సిద్ధపడుచుండ్రు. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడిలిపై వేసేవాడు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వేలుతో ధునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపం నార్పి చావడికి బయలుదేరేవాడు. అన్ని వాయిద్యములు మ్రోగడివి. మతాబు మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి. పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండేవారు. కొందరు సంతసంతో నాట్యం పాడుచుండేవారు. కొందరు జెండాలను చేత పట్టుకొనిచుండేవారు. బాబాను మసీదు మెట్లపైకి రాగా బాల్దార్లు జై శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు పెట్టుచుండేవారు. బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండేవారు. మార్గమంతయు అడుగులకు మడుగులు పరుచుచుండేవారు. వానిపై బాబా భక్తులు కేలూతతో నడిచెడేవారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావిడికి పైన మొగుచుంది. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రము శ్యామకర్ణ దారి తీర్చుంది. దాని వెనుక పాడేవారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించేవారు భక్తుల సమూహం ఉండేది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగుటిలో మారుమోగుచుండును. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి పిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలుగడేవాడు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాలుని వలె ప్రకాశించుచుంది. అచ్చట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచెడేవాడు. ఎవరినో పిలిచినట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయము కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండును. అట్టి సమయం అందు సంగీత వాద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండును. బాబా ముఖము స్థిరమైన ద్విగ్నీకృత ప్రకాశంతో తోడను సౌందర్యముతోడను వెలుగుచుండును. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండును. ఆ దృశ్యము ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయుచుండును. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరకుండేది. చేతిలో లాంతర్ పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ ప్రక్క నడుచుండును. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా నుండేది. వారి భక్తి చపల కలిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూడుచుండ్రి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరువైపులా నడుచుండేవారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినది. ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును కనలేము. అయినను ఈ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండేది. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండేది. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీస్ నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరాక తొడిగిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండ్రు. బాబా తలపై తురాయి కిరీటము పెట్టి పువ్వులు మాలలు వేసి మెడలో నగలు వేయుచుండేవారు. ముఖమునకు కస్తూరి నామము మధ్యమున బొట్టు పెట్టి
మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయపూర్వకంగా చూచుటవారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీర్చుండు, లేనిచో బాబా దానిని విరిచివేయనని వారి భయం. బాబా భక్ బాబా భక్తుల అంతరంగం గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయడానికి వారు చేయడానికి అభ్యంతర పెట్టేవారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రును తిరుగు కుర్చీల ఛత్రమును పట్టుకొని బాపు సాహెబ్ జోగు యొక్క వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాదములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుతుంది. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించింది. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విష్ణుకర్రలతోనూ విసురుచుండు. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి బాబాకి ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకిచ్చిండు. బాబా పీల్చిన పిమ్మట భక్తి మహాసపతికి ఇచ్చేటివారు. తదుపరి ఇతరులకు లభించుతుంది. జడమకు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు కాగవలసి వచ్చును. కుమారులు దాన్ని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఈ ఉత్సవము పూర్తయిన పిమ్మట భక్తుల పూలదండలను బాబా మెడలు వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల అవతారం ఒకటి చేత అలంకారములకు గాని మర్యాదలకు గాని లెక్కపెట్టేవారు కాదు. భక్తులందు గల అనురాగం వచ్చే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొంచును. ఆఖరుకు బాపు సాహెబ్ జోగు సర్వలాంఛనములతో హారతినిచ్చేవారు. హారతి సమయమున బాజా భజంత్రీయుల మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోచుంటు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేగవగా బాబా ప్రేమతో వానితో ఇట్లనెను: నన్ను కాపాడము, నీకు ఇష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము. అట్లనే చేయుచుండునని తాత్య చావడి విచ్చి గృహమునకు పోవుచుండు. బాబా తన పరుపును తానే అమర్చుకొనివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఒకటి వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవంను జ్ఞప్తికి తెచ్చుకునేవాళ్ళు. 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవంతు. 25వ రోజు పారాయణం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ రోజు పారాయణం. 38వ అధ్యాయము. గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనము బాబా వంట పాత్ర మొదలగు వాణిని గురించి చదివేదము. ప్రస్తావన. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడు వగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నిటియు పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులను చేసిరి.
బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదుము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారమందుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఈ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగున వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యశ్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసియుండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనుడి వారని ఇదివరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీయు వారే స్వయముగా చేసుకొనుడివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికిని బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీయు నగదునిచ్చి కొనుడివారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టెడివారు. వారి వద్ద వంటపాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవున్నది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రం సరిపోవున్నది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండెడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడికినప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు, అనగా జొన్నపిండిని నీళ్లలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో పరీక్షించుటకు బాబా తన కఫ్ని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని, చేయి కాలునట్లు గాని కనిపించడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు అయి ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంటపాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చెడివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునన్న రూఢి కలదు.
దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికి ఒక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలనిచ్చి కొరల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును అది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई.
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి